ఎమ్మెల్యేలు మాట వినకపోతే ఇక మాటలు లేవని తీవ్రస్థాయిలో హెచ్చరించారు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇక మాటలు లేవు, యాక్షన్ మాత్రమే ఉంటుందన్నారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలను సరిచేసుకోమని ఒకసారి చెప్తా అన్నారు. అయినా తీరు మారకుంటే రెండోసారి పిలిచి చెప్తా, అప్పటికీ మారుకుంటే ఇక చెప్పటాలుండవు. నేడు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. సమన్వయకర్తలు, ఇన్ఛార్జ్ మంత్రులు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. కూటమి బాగుంటేనే ప్రజలు బాగుంటారనే విషయాన్ని ఎమ్మెల్యేలకు చెప్పాలన్నారు సీఎం చంద్రబాబు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులే తప్పులు చేసుకుంటూ వెళ్లడం ఎంతమాత్రం సరికాదన్నారు. ఇప్పటి వరకు దాదాపు 35 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి నిర్వహించా. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలను సరిచేసుకోమని ఒకసారి చెప్తా, అయినా తీరు మారుకుంటే రెండోసారి పిలిచి చెప్తా, అప్పటికీ మారకుంటే ఇక చెప్పటాలుండవు. నేను తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు చంద్రబాబు. సీనియర్లు ఎంతో బాధ్యతగా ఉంటుంటే తొలిసారి ఎమ్మెల్యేలైన వాళ్ళు మరింత బాధ్యతగా ఉండాల్సింది పోయి కొందరు గాడి తప్పుతున్నారు. ఇలాంటి చర్యలు ఉపేక్షించను. ఎన్నికలప్పటికంటే ప్రజల్లో మన పట్ల సానుకూలత ఇప్పుడు ఇంకా మెరుగుపడింది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఎమ్మెల్యేల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఉంటే ఎంత మాత్రం ఉపేక్షించరని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఇక సెప్టెంబర్ 6న సూపర్ 6 సూపర్ హిట్ పేరిట అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. ఇక పార్లమెంటు కమిటీల కూర్పుపై సమావేశం నిర్వహించారు చంద్రబాబు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి 75 మంది పార్టీ నేతలు హాజరయ్యారు. పార్లమెంటు పార్టీ కమిటీ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాం. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది. అయినా అన్ని ఎదుర్కొని మనం సంక్షేమం చేస్తున్నాం. అభివృద్ధి ఆగకుండా చూస్తున్నాం. సూపర్ 6 అని చెప్పాం, చెప్పినట్లు అన్ని పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సూపర్ 6ను సూపర్ హిట్ చేశామని తెలిపారు. మేనిఫెస్టోలో అనేక హామీలు ఇప్పటికే నెరవేర్చాం. పథకాలు సకాలంలో అమలు వల్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రతి నియోజకవర్గానికి ఏదో ఒక లబ్ధి చేకూర్చాం. ఏడాది కాలంలో ఇన్ని పనులు చేయడం గొప్ప ముందడుగుగా అభివర్ణించారు. అయితే వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. వాళ్ళు ఫేక్ ప్రచారాలనే
రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకుని రోజువారీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. ప్రజల సమస్యలు, ప్రజల ప్రయోజనాలు వాళ్లకు అనవసరం. వాళ్లకు కావలసింది రాద్ధాంతం, తప్పుడు ప్రచారం, మంచిపై చర్చ జరగకుండా చూడ్డం. నిత్యం తప్పుడు ప్రచారంతో ప్రభుత్వ పథకాలపై, మంచి కార్యక్రమాలపై చర్చ జరగకుండా చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది, ప్రకాశం బ్యారేజీ గేట్లు కొట్టుకుపోయాయి అంటూ అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.